హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఈరోజు విద్య ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది. అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషను అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది. సో ప్రధానంగా మనం వివరాలు చూసుకుంటే పూర్వ విఆర్ఓలకు పరీక్ష అంటూ వారు చూసుకోవచ్చు. అపాయింట్మెంట్ కోసం ఎదురుచూపులు, ఇప్పటికే ఆప్షన్లు తీసుకున్న సర్కారు, సిలబస్పై టీజీపీఎస్తో డిస్కషన్స్, శిక్షణ మాత్రమే ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలిస్తున్న ప్రభుత్వం, భూభారతికి ముందే నియామకం తప్పనిసరి, ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్న ఓ ఉన్నతాధికారి అంటూ మనకు పూర్వ విఆర్ఓల పరీక్షకు సంబంధించి కొత్త అప్డేట్ సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. నియామకాలపై కానరాని పురోగతి అంటూ వారు చూసుకోవచ్చు. సో దీనికి సంబంధించి చూసుకుంటే గ్రామ రెవెన్యూ వ్యవస్థను ఏర్పాటు చేస్తామంటూ ఇప్పటికే మనకు తెలంగాణ ప్రభుత్వం అయితే పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించి రెవెన్యూలో పనిచేయాలనే ఆసక్తి ఉన్న పూర్వ విఆర్ఓల నుంచి ఆప్షన్ కూడా తీసుకోవడం జరిగింది. అయితే దసరా, దీపావళి, ప్రజాప్రభుత్వ వార్షికోత్సవం, న్యూ ఇయర్, సంక్రాంతి ఇలా అనేక గడువులు చెప్పినా కూడా నియామకాల్లో మాత్రం పురోగతి కనిపించలేదంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. దీంతో పూర్వ విఆర్ఓలకు ఎదురుచూపులు తప్పడం లేదంటూ కేసీఆర్ హయాంలో విఆర్ఓ వ్యవస్థ రద్దుకు బీజాలు వేసిన ఓ ఉన్నతాధికారి గ్రామస్థాయి రెవెన్యూ వ్యవస్థ ఏర్పాటులో జాప్యం చేయడానికి పూర్వ విఆర్ఓలను రెవెన్యూలో తీసుకోవాలంటే రాతపరీక్ష ఉత్తమం అంటూ మెలికెపెట్టినట్టయితే చర్చ జరుగుతుందంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. సో మరోవైపు ఎగ్జామ్స్ తప్పనిసరా, శిక్షణ ఇస్తే సరిపోతుందా అనే కోణంలోనూ సర్కారు ఆలోచిస్తున్నట్టు వార్త అయితే ఇవ్వడం జరిగింది. సో ఇప్పటికే ఆప్షన్లు కూడా తీసుకోవడం జరిగింది. సో దీనిపైన ఏ విధంగా ముందుకెళ్లాలన్నది ప్రభుత్వం అయితే కొంత తర్జన పడుతున్నట్టు వార్త అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు రెవెన్యూ మినిస్టర్ అయితే ఎగ్జామ్స్ పెట్టాలంటూ కొంత పేర్కొనడం జరిగింది. దానికి అనుగుణంగానే టీజీపీఎస్ తోటి చర్చలు జరుగుతున్నాయంటూ కూడా ఇవ్వడం జరిగింది. సో మరో ఆలోచన చూసుకుంటే శిక్షణ ఇస్తే సరిపోతుందిగా అంటూ వార్త కూడా ఇవ్వడం జరిగింది. సో శిక్షణ ఇవ్వడంతోటి విభిన్న అర్హతలతోటి ఒకే పోస్టింగ్ అన్నప్పుడు కొంత న్యాయ వివాదాలు ఏర్పడే అవకాశం ఉందంటూ వారైతే పేర్కొనడం జరిగింది. సో దీనికి అనుగుణంగా ఎగ్జామ్స్ పెట్టి తీసుకుంటే ఎలాంటి సమస్య ఉండదంటూ ప్రభుత్వం కూడా కొంత భావించడం జరుగుతుంది. దీనిపైన ఎలాంటి పురోగతి లేకపోవడంతో పాత విఆర్ఓలకి ఎదురుచూపులు తప్పడం లేదు. అదేవిధంగా కొత్త నోటిఫికేషన్ రాబోతుంది, సో ఎగ్జామ్స్ రాస్తానే నిరుద్యోగులకు కూడా కొంత ఎదురుచూపులు అయితే తప్పడం లేదు. సో దీనిపైన ఏదైనా అప్డేట్ ఉంటే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా డిఎస్సి 2008 టీచర్ల వేతనం 31,000 అంటూ వార్త చూసుకోవచ్చు. నేడో రేపో జారీ చేయనున్న సర్కారు 33 జిల్లాల ప్రాతిపదికన నియామక పత్రాలంటూ ఇవ్వడం జరిగింది. సుదీర్ఘ నిరీక్షణకు తెరదిస్తూ 2008 డిఎస్సి అభ్యర్థులకు ఉద్యోగాలిచ్చే ప్రక్రియ మొదలైందంటూ వార్త చూసుకోవచ్చు. వీరి రిక్రూట్మెంట్పై సోమవారం హైకోర్టు సీరియస్ అయిన నేపథ్యంలో ప్రక్రియ ముందుకెళ్లనున్నదంటూ ఇవ్వడం జరిగింది. ఇందుకు సంబంధించి బుధ లేదా గురువారాల్లో జీవో జారీ కానున్నట్టు ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి 1382 మందికి ఉద్యోగాలు అయితే ఇవ్వనున్నారు. ఇప్పటికే ఎన్నికల సంఘం సైతం రిక్రూట్మెంట్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో వీరిని సెకండరీ గ్రేడ్ టీచర్స్ హెచ్జిటీగా కాంట్రాక్టు పద్ధతిలో రిక్రూట్మెంట్ చేయనున్నారంటూ ఇవ్వడం జరిగింది. హెచ్జిటీ బేసిక్ వేతనం వీరికైతే అమలు చేయబోతుంది. హెచ్ఆర్ఏ మరియు ఇతర అలవెన్సులు మినహాయించి 31,040 రూపాయలు వేతనం అయితే అందబోతుంది. వీరి యొక్క నియామకాలు అయితే 33 జిల్లాల ప్రాతిపదికగా నియామకాలు చేపట్టున్నారంటూ ఇవ్వడం జరిగింది. సో ఎట్టకేలకు 2008 డిఎస్సీలకు అయితే మోక్షం లభించబోతుంది. దీనికి ఎన్నికల సంఘం సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటూ మనకు పేర్కొనడం జరిగింది. సో ఎన్నికల సంఘం ఆపినా కూడా ఆగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి సో మనకు ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో ఎలాంటి జాప్యం లేకుండా దీనికి సంబంధించి ముందుకైతే వెళ్ళే అవకాశం ఉంది. అదేవిధంగా మరో వార్త చూసుకుంటే డిఎస్సి 2008 అభ్యర్థులకు వారంలో పోస్టింగ్లు, కొత్త జిల్లాల వారిగా కేటాయింపు అంటూ వార్త చూసుకోవచ్చు. ఇదైతే ఒక మంచి వార్త అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మళ్ళీ పూర్వపు జిల్లాలో రిక్రూట్మెంట్ జరిగింది అని చెప్పి అక్కడ ఇక్కడ పంపించకుండా కొత్త జిల్లాల ప్రతిపాదకన కేటాయింపులు అయితే కొంత మంచి ఆలోచన విధానం. అదేవిధంగా మరో పాట చూసుకుంటే అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాలంటూ మన నోటిఫికేషన్ చూసుకోవచ్చు. మనకు అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీకి ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్సు దరఖాస్తులు కోరుతుంది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 19వ తేదీలోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలంటూ ఇవ్వడం జరిగింది. సో మనకు పోస్టులు అయితే 46 పోస్టులు ఉన్నాయి. ఇది అసిస్టెంట్ కమాండెంట్ క్యాడరు. దీనికి సంబంధించి చూసుకుంటే 2025 ఫిబ్రవరి 2వ తేదీ వరకు 30 ఏళ్ళు మించరాదంటూ ఇవ్వడం జరిగింది. దీనికి డిగ్రీ ఉత్తీర్ణులైన వారు అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ ఆన్లైన్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది. మనకు జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులకు అయితే 400 ఫీజు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు అయితే ఫీజులో మినహాయింపు ఉందంటూ మనకి ఇవ్వడం జరిగింది. సో జీతం మాత్రం 56,100 నుంచి 1,77,500 వరకు వేతన ప్యాకేజ్ అయితే ఉంది. సో మంచి పోస్టింగ్, ఎలిజిబిలిటీ ఉన్నవారైతే రాసే ప్రయత్నం చేయండి. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్టు, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టు, అదేవిధంగా స్కిల్ టెస్టు, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా తీసుకోవడం జరుగుతుందంటూ మనకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే స్పోర్ట్స్ కోటాలో గ్రూప్ డి పోస్టులు అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు. ఆర్ఆర్సీ నార్థన్ రైల్వే నుంచి స్పోర్ట్స్ కోటాలో 38 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీనికి 10వ తరగతి ఎలిజిబిలిటీ అయితే ఇవ్వడం జరిగింది.
అయితే దీనికి స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్నవారు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 9 వరకు ఉంది. మరింత సమాచారం కోసం rrcnr.org అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఓయూ దూర విద్య రెండో విడత ప్రవేశాలు ప్రారంభం అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు. ఉస్మానియా యూనివర్సిటీ ఓయూ దూర విద్యలో 2024-25 విద్యా సంవత్సరానికి రెండో విడత ప్రవేశాలు ప్రారంభమైనట్టు డైరెక్టర్ అయితే పేర్కొనడం జరిగింది. డిగ్రీ, పీజీ డిప్లొమా కోర్సులో ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తులను మార్చి 31 వరకు స్వీకరించనున్నట్టు మనకు పేర్కొనడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వారు అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో కూడా 83 ఎగ్జిక్యూటివ్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. దీనికి కూడా వేతనం చూసుకుంటే 40,000 నుంచి 1,40,000 వరకు ఉంది. సో దీనికి ఎలిజిబిలిటీ చూసుకుంటే పోస్టును బట్టి మనకు బీటెక్లో ఫైర్ కానీ మెకానికల్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసిన వారు ఎలిజిబిలిటీ అంటూ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎంబీఏ, పీజీ, ఇంగ్లీష్, హిందీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కూడా ఉండాలంటూ మనకు పేర్కొనడం జరిగింది. ఇందులో డిఫరెంట్ పోస్టుకు డిఫరెంట్ ఎలిజిబిలిటీ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి పూర్తి నోటిఫికేషన్ చూసుకున్న తర్వాత అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 17 వరకు ఉంది. అఫీషియల్ వెబ్సైటు aai.aero అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా సుప్రీంకోర్టులో 241 జూనియర్ కోర్టు అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి కూడా నోటిఫికేషన్ వచ్చింది. ఇది గ్రూప్ బి మరియు నాన్ గెజిటెడ్ క్యాడరు. ఇందులో పోస్టులను బట్టి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులు అవ్వాలంటూ ఇవ్వడం జరిగింది. కంప్యూటర్ పరిజ్ఞానం, అదేవిధంగా టైపింగ్తో పాటు పని అనుభవం కూడా ఉండాలంటూ మనకు మెన్షన్ చేయడం జరిగింది. 18 నుంచి 30 ఏళ్ళ లోపు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వారికి కొంత మినహాయింపు అయితే ఉంటుంది. సో మనకు ప్రారంభ వేతనమే 35,400 రూపాయలు శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మనకు ఎంపిక తీసుకుంటే రాత పరీక్ష, టైపింగ్ స్పీడ్ టెస్ట్, అదేవిధంగా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. ఎవరైతే కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నారో వారైతే ఖచ్చితంగా టైపింగ్కి సంబంధించి నేర్చుకునే ప్రయత్నం చేయండి. లోయర్ గ్రేడ్, హయ్యర్ గ్రేడ్ ఎగ్జామ్స్ రాసే ప్రయత్నం కూడా చేయండి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 8 వరకు ఉంది. మరింత సమాచారం కోసం అయితే sci.gov.in అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా నార్త్ ఈస్టర్న్ రైల్వేలో 1,104 అప్రెంటిస్లకు సంబంధించి కూడా నోటిఫికేషన్ వచ్చింది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 23 వరకు ఉంది. అదేవిధంగా మహిళా పోలీసులు 4,782 మంది అంటూ వార్త చూసుకోవచ్చు. సో రాష్ట్ర పోలీసు శాఖలో అన్ని విభాగాల్లో కలిపి మొత్తం 76,292 మంది అధికారులు మరియు సిబ్బంది ఉండగా వీరిలో మహిళా అధికారులు, సిబ్బంది 4,782 మంది మాత్రమే ఉన్నారంటూ ఇవ్వడం జరిగింది. వీరిలో ఎస్పీ నుంచి డీజీ స్థాయి వరకు 67 మంది, కానిస్టేబుల్ నుంచి డిఎస్పీ స్థాయి వరకు 3,642 మంది, ఏఆర్లో 1,073 మంది మాత్రమే ఉన్నారంటూ ఇవ్వడం జరిగింది. సో మరో 868 మంది హోంగార్డులుగా ఉన్నారంటూ పేర్కొనడం జరిగింది. సో మనకు ముందు మహిళా కానిస్టేబుల్, అదేవిధంగా మహిళా ఎస్ఐలు, మహిళా ఉన్నతాధికారులకు సంబంధించి వేకెన్సీ అయితే భారీగానే రాబోతుంది. సో వీరి యొక్క అవసరాలు బాగా ఉన్నాయి కాబట్టి రిక్రూట్మెంట్ కూడా భారీగా జరగబోతుంది. సో మహిళా అభ్యర్థులు కూడా దీనికి సంబంధించి సన్నద్ధమయ్యే ప్రయత్నం చేయండి. అదేవిధంగా స్కిల్ యూనివర్సిటీతో యువతకు ఉపాధి అంటూ మరొక వార్త చూసుకోవచ్చు. ఉద్యోగానికి అవసరమైన బోధన, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం రోజున యూనివర్సిటీ ప్రారంభం, స్పీడ్ పెంచిన మెగా కంపెనీ ప్రతినిధులు అంటూ వార్త చూసుకోవచ్చు. ముందుగా 3 బ్లాకులు అప్పగింత అంటూ వార్త అయితే జరిగింది. సో దీనికి సంబంధించి ప్రతి ఏటా 20,000 మందికి శిక్షణ అయితే ఇవ్వబోతుంది. శిక్షణ ఇచ్చి నియామకం కూడా వారే చేయబోతున్నారు. సో ఇదైతే మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. తాత్కాలికంగా గచ్చిబౌలిలోని ఈఎస్సీఐలో అయితే ప్రారంభించడం జరిగింది. సో దీంట్లో చాలా రకాల కోర్సులు అయితే నడుస్తున్నాయి. సో మీరు ఒకసారి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసి అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా తక్కువ టైంలో ఉద్యోగాలు అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం పాటించుకుంటే జేఈ మెయిన్స్ రిజల్ట్ రిలీజ్ అంటూ వార్త చూసుకోవచ్చు. దేశవ్యాప్తంగా 14 మందికి 100% తెలంగాణ మరియు ఏపీ నుంచి ఒక్కొక్కరికి అంటూ వార్త చూసుకోవచ్చు. తెలంగాణ టాపర్గా బనిప్రత మాజీ సెషన్ 1 ఫలితాలు రిలీజ్ చేసిన ఎన్టీఆర్ అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి జేఈ మెయిన్స్ సెషన్ 1 రిజల్ట్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా ఎన్ఐఎఫ్టీఈఎంలో కూడా 21 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 5 వరకు ఉంది. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 87 పోస్టులకు సంబంధించి కూడా నోటిఫికేషన్ వచ్చింది. ఆఫ్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం అయితే అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా సంగీత్ నాటక్లో కూడా 16 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 2 వరకు ఉంది. అదేవిధంగా సివిల్స్ అభ్యర్థులకు మ్యాక్ ఇంటర్వ్యూలు అంటూ వార్త చూసుకోవచ్చు. ప్రతిష్టాత్మక సివిల్ సర్వీసెస్ మౌఖిక పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థులకు సీఎం మరియు డిప్యూటీ సీఎం ఆదేశాలతో సిఎస్ శాంతికుమారి పర్యవేక్షణలో మంగళవారం హైదరాబాద్ సింగరేణి భవన్లో మ్యాక్ ఇంటర్వ్యూ నిర్వహించారంటూ ఇవ్వడం జరిగింది. సో ప్రభుత్వం అయితే సివిల్స్లో ప్రిలిమ్స్ పాస్ అయి మెయిన్స్ రాసిన వారికి 1,00,000 ప్రోత్సాహంతో పాటు ఇలా ఇంటర్వ్యూలు కూడా కండక్ట్ చేసి ముందుకైతే తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది. అదేవిధంగా ఢిల్లీలో ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యే వారికి తెలంగాణ భవన్లో వసతి సౌకర్యాలు కూడా కల్పించడం జరుగుతుంది.
సో మనకు నిరుద్యోగులకైతే ఈ విధమైన ప్రోత్సాహం అనేది ఎంతో కొంత ఉపయుక్తంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. సో ముందు ముందు ఇలాంటి ఏ అప్డేట్ వచ్చినా కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తుంటాను. అదేవిధంగా సీడాక్లో 101 ఉద్యోగులకు సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది. దీనికి సంబంధించి చూసుకుంటే వివిధ ఖాళీల భర్తీ కోసం చెన్నైలోని సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ అప్లికేషన్లు కోరుతుందంటూ ఇవ్వడం జరిగింది. ఈ నెల 20లోగా ఆసక్తి గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అంటూ ఇవ్వడం జరిగింది. ఇందులో మనకు చాలా రకాల పోస్టులు అయితే అందుబాటులో ఉన్నాయి. సో మనకు సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంఏ, ఎంటెక్, పీజీ, పిహెచ్డీ పాస్ అయి ఉండాలంటూ మనకు పేర్కొనడం జరిగింది. అదేవిధంగా పని అనుభవం ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు అంటూ ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. మరింత సమాచారం కోసం అయితే సీడాక్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఎల్ఐసిలో ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు. భారతీయ జీవిత బీమా సంస్థ ఎల్ఐసిలో క్లాస్ 3, క్లాస్ 4 క్యాడర్లో ఉద్యోగ నియామకాలు చేపట్టాలంటూ నిరుద్యోగ అభ్యర్థులు అయితే ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఏ అప్డేట్ ఇచ్చినా కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా భూభారతి సమగ్రమైన అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు. సో మనకు కాంగ్రెస్ ప్రభుత్వ హామీ మేరకు ధరణి చట్టం స్థానంలో కొత్త భూభారతి చట్టం అయితే 2024 రూపొందించడం జరిగింది. అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించిన విషయం కూడా మనకు తెలిసిందే. సో అయినప్పటికీ మీనామేషాలు లెక్క పెడుతూ కాలయాపన అయితే జరుగుతుందంటూ దీనిపై వార్తలు అయితే రావడం జరుగుతుంది. సో ఇప్పటికే వీఆర్ఓలకు సంబంధించి కూడా ఎప్పుడో నియమిస్తామంటూ కాలయాపన చేస్తూ ఇంతవరకు రావడం జరిగింది. ఇప్పటికి కూడా కొంత ముందుకెళ్లే ప్రయత్నం అయితే జరగడం లేదు. దీనిపైన పూర్తి వివరాలు కొంత సేకరించి మీకు ప్రత్యేకమైన వీడియో అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మనకు పోస్టల్ శాఖ నుంచి కూడా జీడీఎస్కు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. సో మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 3 వరకు అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 3 వరకు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. దీనికి ఎలిజిబిలిటీ చూసుకుంటే 10th క్లాస్ పాస్ అయిన వారు అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ ఎగ్జామ్స్ లేకుండా 10th మెరిట్ బేస్డ్లో మనకైతే పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 నుంచి 40 సంవత్సరాల వారు అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ప్రత్యేకమైన వీడియో అయితే మన ఛానల్లో అందుబాటులో ఉంది. సో ఒకసారి చూసుకొని అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. సో మనకు వేకెన్సీ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కి అయితే 1215 వేకెన్సీ ఉంది. అదేవిధంగా తెలంగాణకు 519 వేకెన్సీ ఉంది. మొత్తం పోస్టులు అయితే దేశవ్యాప్తంగా 21,413 పోస్టులతోటి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇండియా పోస్ట్ జీడీఎస్ online.gov.in అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మాత్రమే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను. కావాల్సిన వారు అక్కడ కూడా ఓపెన్ చేసి అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించిన అప్లికేషన్ పాస్ పూర్తి వీడియో అయితే మన ఛానల్లో ఈరోజు అప్లోడ్ చేస్తాను. వీడియో చూసిన తర్వాత అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎగ్జామ్స్ లేకుండా 10th మెరిట్ మీదనే ఉద్యోగం అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇదైతే మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. చూసారుగా, ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం. ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ కానీ, రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ కానీ, వీటికి సంబంధించిన ఏ అప్డేట్ వచ్చినా కూడా మీకు వెంటనే అందించే ప్రయత్నం చేస్తున్నాను. మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.